ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాను అంటున్నాడు, కాపాడుతాను అంటున్నాడు. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. ప్రజలు పలికే మాటల ద్వారా నీకు నొప్పి కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మాటల ద్వారా నిన్ను గాయపరచాలని అనుకునే వారి యొక్క మాటల వలన నీకు కీడు కలగకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. యాకోబు పత్రిక 3:6లో నాలుక చిన్నదైనప్పటికీ అవయవాల్లో ఉంచబడిన అగ్ని ప్రపంచం. నాలుక అదుపులో లేకపోవడం వలన హృదయానికి ఎంతో గాయాన్ని కలిగిస్తుంది. సహోదరి సహోదరుడా, మాటలు మనిషిని నిలబెట్టగలవు, మాటలు మనిషిని పడగొట్టగలవు. ప్రపంచంలో అనేకులు కోర్టు వరకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే నోటి మాటల వలన కుటుంబాలు పాడైపోయాయి. కారణం నోటి మాటల వలన. నోటి మాటల వలన ఎన్నో బంధాలు తెగిపోయాయి, ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. నోటి మాటలను బట్టి ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. నాలుక గొప్ప వినాశనాన్ని తెచ్చిపెట్టగలదు. వంచకుని నాలుక పదునైంది, వారి మాటలు కత్తిపోటులాగా ఉంటాయి, హృదయాన్ని అంత బాధ కలిగిస్తాయి. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు దేవుడు మనుషుల యొక్క నోటి మాటల చేత కలుగు నొప్పి కీడు నీకు తగలకుండా రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనుషుల కుట్రల నుంచి ఆయన నిన్ను దాచేస్తాడు. దౌర్జన్యం వచ్చినా నీకు భయం ఉండదు. కీడు కల్పించే నోళ్ల ఎదుట నుంచి మనలను ఆయన ఆశ్రయంలో క్షేమంగా కాపాడతాడు. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీకు అందరికీ తోడైండునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి.
దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.